రైతులకు నీళ్లివ్వకుంటే రాష్ట్రం రణరంగమే అవుతుందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాళేశ్వరంపై సీఎంకు తలాతోకా తెలియదని మండిపడ్డారు. ఎండిన పంటల్ని పరిశీలించిన కేసీఆర్ కాంగ్రెస్ పాలకులకు నీటి నిర్వహణ తెలియకే కరువు దాపురించిందని విమర్శించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు ఊరుకోరన్నారు. కరీంనగర్ జిల్లాలో ఎండిన వరి పంటలను పరిశీలించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ముగ్దుంపూర్లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. నీటి సమస్యపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాగునీటికి తీవ్ర ఇబ్బందవుతోందని కేసీఆర్ కు తెలిపారు రైతులు. గతేడాది నీరు సమృద్ధిగా ఉండేదని, ఇప్పుడు పొలమంతా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీళ్లకు కూడా గోసవుతోందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రైతులకు బీఆర్ఎస్ అన్ని విధాలా అండగా ఉంటుందని కేసీఆర్ చెప్పారు. నీటి నిర్వహణ తెలియని దద్దమ్ములు రాజ్యమేలుతున్నారు కాబట్టే తెలంగాణలో కరువు దాపురించిందన్నారు కేసీఆర్. 100 రోజుల్లో చనిపోయిన 200 మంది రైతుల లిస్టును ప్రభుత్వానికి 4 గంటల్లోనే పంపామన్నారు. 100 రోజుల పాలన రెఫరెండం అని ఓట్లు అడుగుతున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. నేను మొన్న మాట్లాడితే ఇంత గలీజ్గా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 100 రోజులలో 200 మంది రైతులు చచ్చిపోయిన 200 పైచీలు నేను చెప్తే 48 గంటల్లోగా ఇవ్వండి, మేము వాళ్ళకు నష్టం ఇస్తామని చెప్పినారు. మేము 4 గంటలనే ఇచ్చినాం. ఇది లిస్టు 209 మందికి పంపించినాం. దాని తర్వాత కూడా ఇంకో 5-10 జరిగినాయి. ఇప్పటికీ ఉలుకు లేదు, పలుకు లేదు, ఏం లేదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీ అసమర్థత వాళ్ళకు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకు తలా 25 లక్షలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. ఆ ప్రభుత్వాలను, ఆ కుటుంబాలను పరామర్శించాలి. నేను మళ్ళా డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే మాత్రం మీకు ఆ ఉసురు, ఆ పాపం తలుగుతుంది. మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని మనవి చేస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్ కు లేదని మంత్రి శ్రీధర్ కౌంటర్ ఇచ్చారు. అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా ఏదంటే అది మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోరు ప్రజలు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసలు ఊరుకోరు. ఈ రోజు మేము చెప్తున్నాం గట్టిగా, అన్నిటికీ వారి తప్పుడు ప్రణాళికలు, తప్పుడు ప్రణాళికబద్ధమైన కార్యాచరణ ఈరోజు మాపైన ఎందుకు అక్కసు? మీరు చేసిన తప్పిదం మాపైన నెట్టడానికి చేసే ప్రయత్నం ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. కట్టింది బ్యారేజ్ వాళ్ళే, నీళ్లు వదిలింది వారి ప్రభుత్వంలోనే. మమ్మల్ని అనడానికి ఏ మాత్రం వారికి నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ కరువు తెచ్చిందని కేసీఆర్ అనడం సరికాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. రైతులకు నష్టం జరిగిందంటే వర్షాభావ పరిస్థితులే కారణమని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వల గురించి చర్చకు తాము సిద్ధమన్నారు. ప్రకృతి వైపరీత్యం అంటే గతంలో మీరున్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావం తక్కువ ఉండడం కారణంగా ఇలా భూగర్భ జలాలు అంటికి కట్టి దాని తదుపరి ఏర్పడిన పరిణామాల వల్లనే ఈరోజు అక్కడో ఇక్కడో రైతుకు నష్టం జరిగిందంటే ఇదే కారణం. ప్రాజెక్టులో నీళ్ళ నిల్వ, దాని మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఎప్పుడు ఎక్కడ చర్చకు రమ్మంటే కూడా మన ప్రభుత్వం చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నది. మొత్తానికి పార్లమెంటు ఎన్నికల వేళ రాజకీయ సేద్యంపై అధికార, విపక్ష నేతల మధ్య మాటల మంటలు ముదురుతున్నాయి. అటు